ఇట్లెక్కి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. అమ్మా ఎవరి నుంచి ఎవరు రావడానికి సుమారు ఇప్పటికైతే ఒక 1 అవర్ పట్టింది. ఒక బ్రష్లు రెడీ అవుతున్నాయి. ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నేను విజయవాడ ట్రిప్ వెళ్తున్నా. భవానీలు తీసుకునండి. మనకి భవానీలకి రాయితీ వచ్చేసింది. ఈ రోజు వెళ్ళి రేపు రావడం అంట. 1 నైట్ మొత్తం జర్నీనే ఉంటుంది. డిస్టెన్స్ తక్కువే కానీ ఇప్పుడు దేవుళ్ళు గుళ్ళు కాడ కొంచెం రద్దీగా ఉంటుంది కదండి, అక్కడ టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల మనకి 2 డేస్ కావాల్సి వస్తుంది. లేదా అసలు అయితే యాక్చువల్గా 1 డేలోనే వెళ్ళి రావాలి. భవానీలు బయలుదేరారు. మనకైతే 10 మెంబర్స్ అని చెప్పారు కానీ ఇప్పుడు చూస్తే ఎక్కువ అనిపిస్తున్నారు. నాకైతే పెరిగేటట్టే ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను సిట్టింగ్ కూడా లేదు, మన వెహికల్ 10 మెంబర్స్గా సరిపోద్దని చెప్పాను. చూడండి బ్యాక్ సైడ్ చెక్క అయితే వేసాను, సీట్లు 2 ముందుకు జరిపాను. అఫీషియల్గా వెనక జరిపితే మనకి ఎవరు లైక్ చేయట్లేదు, ఎక్స్ప్రెస్ టైప్లో ఉంటాయి. అందుకని చెక్క మనకి వెనక వేసేసి సీట్ అయితే పెట్టాను. వీళ్ళైతే బయలుదేరుతున్నారు. చూద్దాం అంతమంది ఉంటారు. 1 కిలోమీటర్ వరకు అయితే వీళ్ళు ఇలానే నడుచుకుంటూ వచ్చారు. ఊరు స్టార్టింగ్ నుంచి చివరి వరకు కూడా ఇట్లా నడుచుకుంటూ వచ్చారు. చివరికి వచ్చిన తర్వాత అన్ని వెహికల్స్ ఎక్కుతున్నారండి. మన వ్యాన్తో పాటుగా 2 కార్లు కూడా అయితే వీళ్ళు కిరాయికి పెట్టుకున్నారంట. ఫ్రెండ్స్ నేనైతే విజయవాడ రీచ్ అయిపోయాను. కార్లు 2 కూడా వెనకాలే ఉన్నాయండి. ఒక కారు బ్రేక్ డౌన్ అయిపోయింది, దానివల్ల ఆ కార్ని క్యాన్సిల్ చేసేసి ఇంకొక కార్ వేసుకుని వస్తున్నారు. ఆ 2 కూడా నాకంటే ముందు వెళ్ళిపోయినాయి అనుకున్నారు వాళ్ళు. నేను ఇంకా వెనకాల ఉన్నాను అనుకొని వాళ్ళే ముందున్నారు అనుకొని మేము వెయిట్ చేస్తాం మీకోసం రమ్మన్నారు. యాక్చువల్గా నేను విజయవాడ వచ్చి వాళ్ళ కోసం ఒక ½ అవర్ అయితే ఎదురు చూశాను. నా వెహికల్లో వచ్చే భవానీల ఇరుముళ్ళు వెనకాల వచ్చే కార్లో ఉన్నాయండి, అందుకని వాళ్ళ కోసం వెయిట్ చేసాం. లేకపోతే నేను టెంపుల్ కాడికి వెళ్ళిపోదును. ఫ్రెండ్స్ గుడి కాడికి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి ఫుల్గా ఉంది. మేము ఆల్రెడీ 2000 వెళ్ళినాం, 2000 కూడా బ్లాక్ చేసేసారు. ఇక్కడ హైవే మీద అయితే సింగిల్ పార్కింగ్ అయితే ఇచ్చారు. అంటే 3 వే లైన్స్ ఉన్నాయి కదండి, ఒక సైడ్లో పెట్టుకోమన్నారు. పార్కింగ్ కోసం మా వేట చూడండి. అసలు పార్కింగ్ అయితే ఎక్కడ లేదు. విజయవాడలో మరీ ఇబ్బందిగా ఉంది. ఇటు నుంచి వచ్చే పనులు అయితే ఆహా. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ వెనకాల మేము ప్లేస్ నుంచి వచ్చినాం. ఈ లోపుగా ఆయన వచ్చి పెట్టేసి సాయి బ్యాగ్ అయిపోయింది, లేదు అక్కడ సాయి ఆ స్థలం పోయింది, వేరే వాళ్ళు పెట్టుకున్నారు. అయ్యా పార్కింగ్ కోసం ఎంత ఇబ్బందిగా ఉంది. వేరే వెహికల్ తెచ్చి పెట్టేశారు. ఆ ప్లేస్ మేము చూసి వచ్చినాం అంతే, పెడదామని చెప్పేసి తిప్పిపోద్దాం అనుకుంటున్న వెహికల్ ఈ లోపుగా ఆడ వచ్చేసి పెట్టేసిండు. ఫైనల్గా మనకైతే పార్కింగ్ రోడ్డు మీదే దొరికింది. వెహికల్ ఫస్ట్ ఎప్పుడు పెట్టినాం అక్కడే పెట్టినాం. ఇంకా చిన్నగా వాటిని జరుపుతున్నారు చూడండి. ఇందాక లోనుకుంటే ఇంకొంచెం బయటకు పెట్టారు. కింద మీద ఒకటి బండ్లో పడుకుంటే పోలీసు వాళ్ళు వచ్చి బండ్లు అన్నారు. ఏడీడు చేద్దాం బా, మరి తీయమనకపోతే ఏడు ఉంచుతాం పాత. పార్కింగ్ ఎక్కడ ఉందో మన బండ్లు ఎక్కడ పెట్టుకోవాలో అసలు ఏం అర్థం కావట్లేదు. వెహికల్స్ అయితే ఫ్లైఓవర్ మీద నుంచి తీసేయమని చెప్పారు. కిందికి వెళ్ళండి, అక్కడ పార్కింగ్ ఉంది, ప్రశాంతంగా కూర్చోవచ్చు అన్నారు. మేము వెళ్తేనే పార్కింగ్ అంతా ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ పార్కింగ్ ఫిల్ కావటమే కాకుండా వెహికల్స్ అని కూడా రోడ్డు మీద పెట్టారు. అక్కడ నుంచి ఉన్న బండ్లు కూడా హైవే మీదకి వచ్చేస్తున్నాయి. ఒక బ్రష్లు రెడీ అవుతున్నాయి. ఉన్నారు 200 కడిగే కప్పున లోనికి వెళ్ళి డోర్ కూడా లేదు దానికి. ఎక్సిల్ బంక్లో అయితే బాత్రూమ్ యూజ్ చేసుకోవచ్చు. మనకి అదైతే ఒకటి క్లోజ్ చేశారు లేడీస్కి. ఇది అది ఇచ్చారులే పాపం. 4-5 వెళ్ళిన తర్వాత వెళ్ళిపోమంటున్నారు. స్టార్టింగ్ వీళ్ళందరూ వెళ్ళి చివరికి వెళ్ళి ఇందులో నుంచి ఇట్లా నడుచుకుంటా ఇటు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ చిన్న ఫ్లైఓవర్ ఎక్కి ఇట్లా రావాలి. అది ఇట్లా ఎక్కి మళ్ళీ పైకి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి. అమ్మా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉన్నట్టే ఉంది ఇది. ఇది పొజిషన్. వీళ్ళు బయలుదేరాక 10ంటికి బయలుదేరారు. వెళ్దామని చెప్పి రమ్మన్నారు. మేము బండి తీయటాలు చూడండి, ట్రాఫిక్ ఎట్ అయింది ఫ్లైఓవర్ మీద. ఆ చివరి నుంచి చివరి రావడానికి సుమారు ఇప్పటికైతే ఒక 1 అవర్ పట్టింది. మరి ఇంకెంత ఉందో ఎదరా, వాళ్ళు ఎక్కడ ఎదరా బస్ స్టాండ్ కాడ ఉన్నారంట. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఫ్లైఓవర్ మీద కాదు, ఫ్లైఓవర్ కింద కూడా ఫుల్ ఉంది ట్రాఫిక్. చూడండి అసలు కలర్లా లైట్గా మూవ్ అవుతున్నాయి. ఇంచేపు లేదు, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ట్రాఫిక్ కావడం. ఫ్రెండ్స్ ఎలాగైతే వీళ్ళ దగ్గరకు వచ్చేసాను ట్రాఫిక్ నుంచి తప్పించుకొని, వీళ్ళనైతే పికప్ చేసుకున్నాను. ఇంకొక 2 కూడా బ్యాక్ సైడ్ ఉండిపోయారంట, వాళ్ళ కోసం వెయిట్ చేపిస్తున్నారు. మనకు వెయిటింగ్ చేయడానికి కూడా ఎక్కడ టైం లేదండి, ఎందుకంటే పోలీసు వాళ్ళు అసలు వెహికల్ ఎక్కడ పార్క్ చేయట్లేదు. ఫ్రెండ్స్ మంచి హైవే మీద అయితే ఆపించారు. ఇంకొక కారు రావాలంట, చిన్నది ఆల్టో ఉంది కదండి, అది రావాలంట. ఇట్లే ఉంటుంది 3-4 వెహికల్తో వెళ్తే. దానికోసం అని చెప్పేసి ఉన్న 2 వెహికల్స్ ఆపినాం. అది ఆడో వెనకుంది. లొకేషన్ మనం వెళ్ళి ఒకసారి పాట పాడే చూద్దాం. ఇదంతా ఖాళీ ప్లేస్ పాట పాడటానికి. ద్వారకా తిరుమల అయితే రీచ్ అయిపోయినాం. విజయవాడ వచ్చిన ప్రతి వెహికల్ కూడా ఇక్కడికి వచ్చినట్టుంది. అంటే అక్కడ ఆడదని పోల్చుకుంటే చాలా తక్కువ, 25% ఏమి వచ్చినట్టున్నాయి. 2 వెహికల్స్ అయితే ఎట్లా ఉందో అసలు ఫుల్ రద్దీగా ఉంది. ఎక్కడో పైకి వచ్చి పెట్టుకున్నాం పార్కింగ్ అయితే. మన వెహికల్తో పాటు వెనకాల చాలా బండ్లు ఉన్నాయి. ఇవన్నీ క్వార్టర్ ట్యాక్స్ వెహికల్స్. వీల్ క్యాప్లు డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కూడా క్వార్టర్ ట్యాక్సే, అది లైఫ్ ట్యాక్స్ అనుకుంటా. కొంచెం ఓల్డ్గా ఉంటే ఇంకా లైఫ్ ట్యాక్స్లు అయ్యి, కొంచెం ఇట్లా జిగేలు మీద క్వార్టర్ ట్యాక్స్లు అయ్యా మనకు గుర్తు. ఇక్కడ చూడండి మ్యాజిక్లు వరుసగా పెట్టారు. వీళ్ళందరూ ఒక్కని చూసినట్టున్నారు.
ఈ వెహికల్ అయితే ఏడో చూసినట్టు అనిపిస్తుంది ఇదే పక్కదే. ఫ్రెండ్స్ టెంపుల్ దగ్గర కదా వచ్చేసినాం. కొంచెం ఇది ఎప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతూనే ఉంది. లాస్ట్ టైం ఇప్పుడున్న ఈ బ్లింగ్ల కాడ ఉన్నప్పుడు కూడా మేము వచ్చినాం. అక్కడ నుంచి తవ్వుకుంటూ ఇక్కడికి వచ్చారు. మనకైతే కంప్లీట్ అయిపోయింది. వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఉంది. ఇక్కడైతే చాలా మంది వచ్చారండి ఈరోజు తెలిసిన వాళ్ళు. నాకైతే మన సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది వచ్చారు. దాదా ఎక్కువ ఎలానే ఇవ్వట్లే మరి వాళ్ళు ఇటు రమ్మనాలి. ఎక్కడికి స్ట్రైట్గా వెళ్ళట్లేదు. పైకి వచ్చాడు ఆగాలి. మధ్యగడ రీచ్ అయిపోయినాం. వరసం పార్కింగ్లో 4-5 బస్సులు ఉన్నాయి. ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి అందులో పార్కింగ్లో. భలే ఉంది. లోనికి వచ్చి దింపిపోతున్నారే వాళ్ళు. ఐస్ క్రీమ్ అన్న ప్రభావం ఈ 2 రోజులే ఫ్లోటింగ్ ఉంది అమ్మేద్దాం అనుకున్నాడు. బాగా ఈ వర్షం వచ్చి ఇబ్బంది పడేసింది. చూడండి దిగులు కూర్చున్నాడు మనోడు.